ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాహు గురించి లగ్నాత్తు కాకుండా చంద్రాత్తు ఎలా ఉంటే రాహు మనకి విపరీతంగా యోగిస్తాడు ఆయన. చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ఇందులో. చంద్రాత్తు చాలా తక్కువ మనం చెప్పుకోవడం అన్నది. ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే గనక మళ్ళా రాహు గురించి. ఇక్కడ కొత్త పాయింట్స్ ఏంటంటే మన లగ్నాత్తు రాహు గురించి చాలాసార్లు చెప్పేసుకున్నామండి. లగ్నాత్తు రాహు ఎలా ఉండాలి, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాధిపతి ఎలా ఉండాలి, ఆ స్థానానికి కారకుడైన గ్రహము ఎలా ఉంటే మనకి రాహు యోగిస్తాడు, రాహు పితృదోషాలు ఎప్పుడు ఇస్తాడు, ఇవన్నీ మొత్తం సర్పదోషాలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఏ టు జెడ్ చాలా తెలుసుకున్నాం మనం రాహు గురించి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాహు గురించి లగ్నాత్తు కాకుండా చంద్రాత్తు ఎలా ఉంటే రాహు మనకి విపరీతంగా యోగిస్తాడు ఆయన. చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి ఇందులో. చంద్రాత్తు చాలా తక్కువ మనం చెప్పుకోవడం అన్నది. ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మ్యానిపులేటివ్ రాహువు ఏంటంటే శని వర్గ రాశులకు చెందిన గ్రహం అది. రాహు యోగిస్తున్నాడు అంటే గనక మనకి విపరీతమైన మెటీరియలిస్టిక్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ జాతకులకి మెటీరియలిస్టిక్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. విదేశాల్లో రాణించాలన్నా, మనకి విదేశాల్లో ఎక్కువ కాలం ఉండిపోయి అక్కడ మనం డబ్బు బాగా సంపాదించుకోవాలన్నా అది రాహు వల్లే జరుగుతుంది. రాహు ఇంకొకటి ఏం చేస్తాడంటే ఒక పనినే రిపీటెడ్గా చేయిస్తూ ఉంటాడు మన చేత. అది రాహు యొక్క లక్షణం. బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు ఒక 10 మెట్లు ఎక్కేశారనుకోండి, ఉదాహరణకి 11వ మెట్టు ఎక్కుదాం అనుకున్నప్పుడు మళ్ళీ కింద పడేసి 1వ మెట్టు నుంచి మళ్ళీ ప్రారంభిస్తాడు ఆయన. నెగిటివ్గా ఉన్నప్పుడు ఇది రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు 10 మెట్లు ఎక్కేసాం అనుకుంటాం మనం, మరలా 1వ మెట్టుకు పడిపోతాము, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టిస్తాడు. అది రాహు లక్షణము. ఎవరికైతే రాహు నెగిటివ్గా ఉంటాడని ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒక ఎదిగి కింద పడిపోయి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతున్నారు అంటే అక్కడ రాహు మీకు నెగిటివ్గా ఉన్నట్టు లెక్క. అదే పాజిటివ్గా ఉన్నారనుకోండి మీరు దూసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఇంకెక్కడ నాన్ స్టాప్, మనం నాన్ స్టాప్స్ అని చూస్తూ ఉంటాం. అలా నాన్ స్టాప్గా మీరు మీ కెరియర్లో దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాహు వల్ల ఏంటంటే ఇంకా కూడా ప్రేమ వ్యవహారాలు, కులాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉండడము ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం. ఈ 21st సెంచరీలో ఎప్పటి నుంచో ఉన్నవే ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు బాగా ఎక్కువ తెలుస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే అంత సోషల్ మీడియా ఉండదు కాబట్టి అప్పుడు జరుగుతున్న ఆ ఊర్లో పరిసర ప్రాంతాలకు మాత్రమే తెలిసేవి. ఎప్పుడూ ఉన్నాయండి అవన్నీ. ఇలా కులాంతర మతాంతర వివాహాలు, తర్వాత ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని వివాహం చేసుకోవడము, ఇవన్నీ కూడా రాహు వల్లే జరుగుతాయి. ఇక ఇప్పుడు ఇదంతా కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు రాహు చంద్రాత్తు ఎలా ఉంటే మనకి యోగిస్తాడు అన్న అంశాలు చూసుకుంటున్నప్పుడు ఎలా అంటే చంద్రాత్తు యోగిస్తున్నాడు అనుకోండి రాహు, మీకు ఎలాంటి జీవితం ఉంటుందంటే ఒక సుఖవంతమైన జీవితం ఉంటుంది ఆ జాతకుడికి. అసలు రాహు మారద స్టార్ట్ అవుతుందంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అగ్గి బాబోయ్ రాహు 18 సంవత్సరాలు ఎలాంటి నరకం చూపించేస్తాడు ఏంటి అని. కానీ ఒకటి గుర్తుంచుకొని, ఎంత సుఖవంతమైన జీవితం ఇస్తున్నప్పటికీ కూడా స్ట్రెయిన్, స్ట్రెస్, ఒక టెన్షన్ కంపల్సరీ ఉంటాయి రాహు వల్ల. అది గుర్తుంచుకోవాలి. సరే, ఈ రాహు యోగిస్తున్నాడు, రాహు నుంచి ఈ చంద్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఉంటే అంటే ఎలా తెలుస్తుందంటే మీకు ఎలా ఉండాలంటే ఒక చిన్న ఇల్లు ఉంటే సరిపోదు వాళ్ళకి, ఒక మంచి బంగ్లా ఉండాలి వాళ్ళకి. మనం ఇల్లు అంటే ఎక్కడి నుంచైనా కట్టుకోవచ్చు. ఒక 50 లక్షల నుంచి కట్టుకోవచ్చు, 30 లక్షల నుంచి, 70 లక్షల నుంచి, ₹1,00,000 ఇలా ఇలాగ పెద్ద బంగ్లా ఉండాలి. అది ఎన్ని కోట్లైనా పర్వాలేదు. ఇలా కోరుకుంటూ ఉంటారు. అలాంటి జీవితం వస్తుంది కూడా. తర్వాత ఒక మంచి వెహికల్ ఉండాలి. కారు ఎలా అంటే 5 లక్షల రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళకి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయల కార్లు చాలు. ఎన్ని లక్షలైనా, అది ఎన్ని కోట్లైనా అలాంటి లగ్జరీ కారు ఉండాలి వీళ్ళకి. చూడండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్న కార్లు తయారు చేసుకుంటూ ఉంటారు. కొంత బాగా డబ్బున్న విఐపీస్, సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్ వీళ్ళంతా అలా అనమాట. ఎక్కువ వాళ్ళకే ఉంటుంది ఈ గ్రహస్థితి. బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉండొచ్చు వాళ్ళ పిల్లలకి.
వాళ్ళు బయటకు కనపడకపోవచ్చు, వాళ్ళు సుఖపడతారు కదా, బయటకు కనపడాలని రూల్ లేదు. తర్వాత సెలబ్రిటీ స్టేటస్ పొందాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా అన్నమాట. ఏమండి వీళ్ళకి నార్మల్ బట్టలు వేస్తే సరిపోదు, చాలా కాస్ట్లీ బట్టలు ఫారెన్ నుంచి రకరకాల దేశాల నుంచి, రాహు అంటే విదేశము ఒక విషయం చెప్పాలంటే, అలాంటి విదేశాల నుంచి ఏవైతే వస్తువు ఉంటాయో వస్తువులు వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైతే విదేశీ వస్తువులను ఇష్టపడుతూ ఉంటారో, విదేశీ బట్టలను కూడా ఇష్టపడుతూ ఉంటారో, చాలా సుఖవంతమైన లగ్జరీ లైఫ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి చంద్రాత్తు రాహు ఎలా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు ఎలా అయితే ఉంటాడో అలా ఉంటేనే యోగిస్తుంది. ఇప్పుడు ఏంటి అన్నది అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పటివరకు మొత్తం చెప్పేసుకున్నాము, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. మీ చంద్రుడి నుంచి ముఖ్యంగా శనికారక స్థానాలు తీసుకో, లగ్నాత్తు శనికారక స్థానాలు, అష్టమ వ్యయ స్థానాలు, అది కూడా చంద్రుడి నుంచి కూడా తీసుకోండి. చంద్రాత్తు శనికారక స్థానాలైన అష్టమ వ్యయ స్థానాలు అయ్యి అవి శనివర్గ రాశులయ్యి అందులో కనుక రాహు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా యోగించి తీరుతాడు అని చెప్పచ్చు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను పాయింట్. చంద్రాత్తు శనికారక స్థానాలు ఏంటి? శనికారక స్థానాలు అష్టమ వ్యయ స్థానాలు. అంటే ఇక్కడ లగ్నాత్తు చూడకండి, చంద్రాత్తే మాట్లాడుతున్నాం, ముందే చెప్పేశాను మీకు. చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో చంద్రుడి నుంచి అష్టమ స్థానము, చంద్రుడి నుంచి వ్యయస్థానము, అది శనికారక స్థానాలు అంటాం. చంద్రుడి నుంచి శనికారక స్థానాలు అయ్యి అవి మరలా శనివర్గ రాశులు అవ్వాలి. ఏదో ఒక రాశి అయిపోతే కుదరదు. శనివర్గ రాశి అయ్యి అందులో కనుక మీకు రాహు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పిన వెసులుబాటు అంతా, సుఖవంతమైన జీవితం అంతా కూడా జాతకులు పొంది తీరుతారు అని చెప్పచ్చు. ఇప్పుడు శనివర్గ రాశులు అంటే ఏమవుతాయండి మనకి? శని తీసుకుందాం, ముందు శని దగ్గర నుంచి వద్దాం. మకరము కుంభము, తర్వాత శుక్రుడు వృషభము తుల, తర్వాత బుధుడు మిథునము కన్య. అంతే ఈ రాశులు మొత్తం 2, 2, 4, 2, 6 రాశులు. మీకు అర్థమైందా? అక్కడ రాహు ఉండాలి. రాహుకి ఎలాగా ఆధిపత్యాలు ఉండవు కాబట్టి పక్కన పెట్టేసేయండి. రాహు కూడా శనివర్గ రాశులే కాబట్టి చంద్రాత్తు శనికారక స్థానాలు అవి శనివర్గ రాశులయ్యి అందులో రాహు ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది. రాహు విపరీతంగా యోగిస్తాడు జాతకుడికి. చూసుకోండి, ఒక మంచి విల్ల, మంచి బంగ్లా, మంచి వాహనాలు, దేనికి లోటు లేకపోవడం, మంచి దుస్తులు, వాళ్ళు సెలబ్రిటీసే అవ్వాలని రూల్ లేదు ఇక్కడ. అలాంటి లైఫ్ పొందుతారు వాళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారండి, వాళ్ళ పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వరే, కొంతమంది అవ్వరు కదా. వాళ్ళు ఏదో బిజినెస్లు, వాళ్ళ తండ్రి గారు సంపాదించిన సెలబ్రిటీ స్టేటస్, డబ్బు, దాంతో బిజినెస్ చేసుకోవడము, అలాగా తెర వెనక ఉండిపోతారు వాళ్ళు. బలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు అంతే. కానీ సుఖవంతమైన జీవితం పొందుతారా లేదా? ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీస్ అయ్యే సుఖవంతమైన జీవితం పొందాలని ఉండదు కదా. వీళ్ళు కూడా సుఖవంతమైన జీవితం పొందుతారు. అక్కడ సెలబ్రిటీస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్ పదం ఇది. లగ్జరీ లైఫ్ అన్నది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉంటుంది. విపరీతంగా యోగిస్తాడు రాహు. తర్వాత మీకు ఇంకా ఎలా ఉంటే కనుక రాహు ఇంకా బాగా ఇలాంటి ఫలితాలే ఉంటాయి అంటే కనుక ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఈ చంద్రుడి నుంచి అష్టమ స్థానం అయ్యి ఈ శనివర్గ రాశులయ్యి కనుక రాహు ఉన్నట్లయితే వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ఎక్కువ వస్తూ ఉండడము, రాజకీయ నాయకుల పరిచయాలతోటి కొంతమందికి బినామీలుగా ఉంటూ ఉండడము. బినామీలు అంటే వాళ్ళు ఒక విధంగా ఎంత అదృష్టవంతులంటే, వాళ్ళు రాజకీయ నాయకులు కష్టపడుతూ ఉంటాడు, బినామీ ఏం కష్టపడతాడు? వాళ్ళకున్న సగం ప్రాపర్టీయో వాళ్ళు ఏవో ఉంటే షేర్స్, అది వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళు అనుభవిస్తారు దాన్ని. కారులో తిరుగుతాడు, బంగ్లా ఉంటుంది, వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఏ పని ఉంటుంది? బినామీ. నెలకి ఎంత వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇక్కడ తప్పు ఒప్పుల గురించి మాట్లాడలేదు, వాళ్ళ గ్రహస్థితి ఇలా ఉంటుందని చెప్తున్నానండి. అందుకని నేను బినామీ అంటే అలా ఉండాలి, వాళ్ళకి అదృష్టవంతులు, మీరు కూడా అలా ట్రై చేయండి, ఇవి నేను చెప్పట్లేదు. వాళ్ళకి అలా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. అర్థమైందండి? మళ్ళీ తప్పుడు అర్థాలు తీసుకోకండి ఇందులో దయచేసి. ఆ జాతకులకి ఇలా వస్తూ ఉంటుంది. కొంతమంది ఇందాక నేను చెప్తున్నాను, సెలబ్రిటీ పిల్లలు, వాళ్ళు సెలబ్రిటీలు అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ తండ్రి సెలబ్రిటీ సంపాదించిందంతా కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా రాహు ఇలా ఉన్నప్పుడు. ముఖ్యంగా రాహు చంద్రుడి నుంచి అష్టమంలో ఉండి అది శనివర్గ రాశులయ్యి అందులో కనుక రాహు ఉంటే యోగం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అదే చంద్రుడి నుంచి వ్యయంలో రాహు ఉండి ఆ వ్యయస్థానము శనివర్గ రాశి అయ్యింది అనుకోండి, వీళ్ళకి అంతే.
వీళ్ళు విదేశాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉండడము, విదేశాలకు వీళ్ళు సింపుల్గా వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది, వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటారు. అసలు చాలా ఈజీ అనమాట వీళ్ళకి విదేశాలు వెళ్ళి రావడము. పెద్ద పెద్ద బిజినెస్లన్నీ కూడా విదేశాల నుంచి ఇక్కడికి వీళ్ళకి లింకప్స్ చేస్తూ ఉండడం వీళ్ళ ద్వారా. ఒకరోజు చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక భోజనం ఫ్లైట్లోనే తింటారు. వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, లేదా డిన్నర్ అవ్వచ్చు. కొంతమంది పడుకోవడం కూడా ఫ్లైట్లోనే పడుకుంటారు, వాళ్ళకి పడుకోవడానికి టైం ఉండదు. అంటే వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి ఈ సహజంగా జరిగేది కదా, అదే చెప్తున్నాను నేను. ఇలా అనమాట, నీకు చంద్రుడి నుంచి వ్యయంలో రాహు ఉండే అది శని వర్గ రాశి అయ్యి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యోగం కలుగుతుంది, ఒక మంచి జీవితం కలుగుతుంది, అది చాలా బాగుంటుందండి వాళ్ళకి. ఇక మిగతా జాతకాన్ని కూడా చూసుకుని ఇలా ఉండి మాకు అంత మీరు చెప్పినట్టు లేదండి కానీ సుఖవంతమైన జీవితం ఉంది అంటే మిగతా జాతకం కూడా చెక్ చేసుకోవాలి. కానీ అష్టమ వ్యయ స్థానాలు చంద్రుడి నుంచి రాహు ఉండే శనివర్గ రాశులు అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా సుఖవంతమైన జీవితం పొంది తీరుతారు. స్త్రీలు అనుకోండి, ఒక డబ్బున్న కుటుంబానికి భారీగా వెళ్ళడం అవ్వచ్చు, ఇలా అనమాట. కానీ చంద్రుడి నుంచి చూసుకోవాలి. ఇక్కడ లగ్నాతో మాత్రం చెక్ చేసేసేయకండి, అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇలా చూసుకోవాలి. తర్వాత మీరే సొంతంగా బాగా డబ్బు సంపాదించుకుని ఒక లగ్జరీ లైఫ్ అనుభవించడం కానీ, లేదా పిత్రార్జిత ఆస్తి కలిసి రావడం కానీ. ఇక్కడ ఎలా అంటే నేను ఇది జాతకాలు స్టడీ చేస్తున్నప్పుడు కూడా అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది జాతకాలు అబ్జర్వ్ చేశాను, వాళ్ళది పాస్ట్ లైఫ్ అంతా చాలా కష్టాలతో ఉంది. ఏంటండి చాలా ఇబ్బందులు పడ్డారు మీరు, ఇదేంటే అవునండి మా తండ్రి గారు ఉన్నంతసేపు మేము చాలా కష్టపడ్డాము. మా తండ్రి గారు కాలం చేసిన తర్వాత తండ్రి గారి యొక్క సిస్టర్ ఆవిడ ఎంత మంచి ఆవిడ చూడండి, దేవత అని చెప్తాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే పూర్వీకులు కాబట్టి, పెద్దావిడ ఆవిడ కూడా చాలా పెద్దావిడ కాబట్టి అప్పుడు రిలేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. అరే మీ తండ్రి గారు బలానా చోట ఇలా ఆస్తి పెట్టారు, ఆ పేపర్లు బలానా చోట ఇరుక్కుపోయాయి, మీ తండ్రి ఉన్నంతసేపు నేను అది మీకు చెప్పలేకపోయాను, మరి ఎందుకు చెప్పలేకపోయాను వాళ్ళకి మనకు తెలియదు కదా, చెప్పలేకపోయాను. ఇప్పుడు బలానా చోటకు వెళ్ళండి మాట్లాడుకోండి అంటే ఈ ముగ్గురు అన్నదమ్ములండి, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. పెద్ద అబ్బాయికి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉందన్నమాట. ఆ అబ్బాయి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఎంత మంచివారంటే అన్నయ్య ముందు నీ పేరు మీద రాయం చేసుకో తర్వాత చూసుకుందాం అన్నారు. మరి ఈ అబ్బాయికి గ్రహస్థితి ఉంది కదా, ఈయనకి అబ్బాయి ఏంటండి పెద్ద ఆయన వెళ్ళారు, మాట్లాడుకున్నారు. 300 ఎకరాలు వాళ్ళ పేరు మీదకి వచ్చేసింది. ఎక్కడ ఇరుక్కుందో తెలియదు. వాళ్ళ దరిద్రం అంతా వదిలిపోయిందా లేదా? కరెక్ట్గా పెద్ద ఆయనకి రాహు మహర్దశ జరుగుతోంది. ఇప్పుడు నేను చెప్పినట్టే చంద్రుడి నుంచి ఉంది, శనివర్గ రాశుల్లో రాహు ఉన్నాడు. అప్పుడు ముగ్గురు కూడా 100 ఎకరాలు పంచుకున్నారు. వీళ్ళు ఇంకా ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ అత్తయ్య గారికి ఎవరైతే ఇదంతా చెప్పారో ఆవిడకి ఒక మంచి బిల్డింగ్ కట్టించి నాకు ఆస్తులవ్వి ఎందుకురా అన్నారు. ఆవిడే పెద్దవాడు, నేను ఏం చేసుకుంటారో నాకు ఎందుకంటే ఆవిడకి ఒక బిల్డింగ్ కట్టించి ఒక కారు కొనిచ్చి ఒక మనుషుల్ని పెట్టి అన్ని వాళ్ళు వస్తువులు వాళ్ళే చూసుకుంటున్నారు. అది కూడా పుణ్యమే కదా. ఇలాంటి జీవితం వస్తుంది వాళ్ళకి. అందుకే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఇప్పుడు వెతుక్కోకండి మావి ఎక్కడైనా ఆస్తులు ఉండిపోయా ఇవి అవి అని. తప్పలేదు, మీకు ఏమైనా ఇరుక్కుపోతే కానీ చెక్ చేసుకోండి. బలానా రాహు టైంలో మాత్రం అది మీకు ఖచ్చితంగా మీ చేతికి వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరికైతే చంద్రుడి నుంచి అష్టమ వ్యయ స్థానాల్లో రాహు లేకుండా, అది శనివర్గ రాశులు కాకుండా ఈ లగ్జరీ లైఫ్ కోరుకుంటారు. కనీసం మాకు లగ్జరీ లైఫ్ వద్దండి, రాహు మహర్దశ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే రాహు మామూలుగా ఇబ్బంది పెట్టాడు. నీకు ఏంటంటే అమాంతము మనం ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న స్టేజ్ నుంచి కింద పాడేసే శక్తి ఆయనకు ఉంటుంది. సింపుల్గా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో స్థిరత్వం కావాలన్నా, విదేశాలకు వెళ్ళి మనం బాగా సంపాదించుకోవాలన్నా రాహు బాగుండాలి. రాహు బలంగా ఉన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. ఇక ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో రాహు వల్ల ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఏమండి రాహుది ఏదైతే ఉంటుందో అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో రాహుది ఏదైతే ఉంటుందో చూడండి. ఆ రాహు దగ్గర ఒక తమలపాకు తీసుకుని గుప్పుడు మినువులు తీసుకోండి. తమలపాకు మీద వేసి ఒక మట్టి ప్రమిద తీసుకుని అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి దీపారాధన చెయ్యాలి. ఇలా ఎన్ని ఆదివారాలు చేయాలండి? 18 ఆదివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వస్తాయి, స్త్రీలకు ఖచ్చితంగా గ్యాప్లు వస్తాయి. పురుషులకు కూడా వాళ్ళ ఇంట్లో స్త్రీలకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పురుషులు కూడా చేయకూడదు ఈ పరిహారం. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి. రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. సింపుల్, మీరు ఆదివారం వెళ్తారు నవగ్రహాల దగ్గరికి, మీరు అక్కడ 9 ప్రదక్షిణలు చేసేసేయండి. ప్రదక్షిణలు చెప్పడం మర్చిపోయాను మీకు. 9 ప్రదక్షిణలు చేసుకుంటారు. రాహుగ్రహం ఎక్కడుందో చూసుకుంటారు. అక్కడ తమలపాకు తీసుకుని అక్కడ మట్టి ప్రమిద పెట్టి
నెయ్యి పోసి 3 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకుంటారు. సింపుల్. 18 వారాలు చెయ్యండి, మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. రాహు ఎంత బాగా యోగిస్తాడో చూసుకోండి, చాలా బాగా యోగిస్తాడు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.